దురదృష్టవశాత్తు వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలో బందీ ఉంది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇవాళ కామ్రేడ్ చంద పుల్లారెడ్డి, కామ్రేడ్ కొండపల్లి సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు, ఇట్లా వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఆలోచన కొంతమందికి ఉంటున్నది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేయాలి, ఒక సర్దార్ పటేల్ తయారు చేయాలి, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు చేయాలి, ఒక తాంత్యా తోపని తయారు చేయాలి, ఒక వీర సావర్కర్ తయారు చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంటే ఇక్కడ మాత్రం అర్బన్ నక్సల్ చేతిలో విద్యా వ్యవస్థ బంద్ అయ్యి ఇవాళ తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది, తుపాకీ పెన్ను కాదు గన్ను పట్టుకొని తిరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజంలో నిర్మించేటువంటి ఆలోచన, చెడు ఆలోచన వ్యక్తుల పట ఇలా విద్యా వ్యవస్థ బందీ ఉంది. కాబట్టి అన్నిటి మార్పు కోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తప్పుడు జరిగినప్పుడల్లా ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించడం ద్వారా, ఇలాంటి యాజమాన్యాలను మీరు ప్రోత్సహించడం ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి విద్యార్థుల భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అటువంటి పాఠశాల ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎక్కువ మాట్లాడకుండా మీరు మీ కుటుంబాల్లో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో మీ పాఠశాలలో విద్యార్థులను చేర్పించారో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆ అమ్మవారి మీ అందరిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీ.